లోకల్ ఎమ్మెల్యే అందరం కలిసి తిరిగాం. అలాగే దుర్గేష్ గారు టూరిజం మధ్య తిరిగాం. దాని మీద ప్లాన్లు అయినా రెడీగా పుష్కరాల నాటికి 100% 50 లక్షలు పెట్టి బ్రహ్మాండమైన టూరిజం సెంటర్ గా లంకల్లోకి దిగేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో అక్కడ దాకా దిగి వేహాలకి వెళ్ళేలా కూడా కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీటింగ్ లో ఒక పాజిటివ్ పర్లేదండి, కార్పొరేషన్ ఆర్ఎండ్బి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక కోఆర్డినేషన్ తోటి వాళ్ళ మీటింగ్ జరిగిందండి. కనుక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సైలోస్ లో కాకుండా అందరూ కోఆర్డినేటెడ్ గా ఇక్కడ ఆలోచించి చర్చించుకుని ఉన్నటువంటి సమస్యలు వెంటనే ఒకరికొకరు తెలియజేసుకుంటూ వాటిని పరిష్కరించుకునే దిశగా ఇవాళ అడుగులు ముందుకు వేస్తున్నాం. కనుక ఖచ్చితంగా ఇది బాగా జరుగుతుంది అనేది నా అన్ని ప్రాజెక్టు ముందుకు నడవాల. ఇవాళ చంద్రబాబు గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం ముందుకు వెళ్ళిపోతుంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో ఎంపీ గారు, ప్రొఫెసర్ మినిస్టర్ గారు కానీ అందరూ పర్సెంట్ ముందుకు సాగుతున్నారు. Regarding the corporation to avoid heavy axle load vehicles on the road bridge. Since it's a very old rail cum road bridge and the life is now only 10 to 15 years life is remaining. So regular maintenance we are doing it, but for the top surface of the bridge, heavy axle vehicles and for even the stability of the bridge, that vehicles we have told corporation to stop those vehicles on that bridge. So they have assured us that they will not yet stopped. In fact, some vehicles are going. Since this bridge was not designed for heavy axle load. Sir, what is the alternative in future, sir? Sir, any alternative sir for in future, sir? In future, sir. See, in future, corporation will have to come up with some idea for their own road bridges, because railway will be coming up with their railway bridges at a different alignment. We are planning the third and fourth line. Maybe that will come up at another alignment. Plus, on our existing bridge, we already have one bridge length available. So that we will be utilizing for this bridge. Whenever we will, one way line is available, already available. That we can start anytime. Madam, so that we will be using for railway bridge. రోడ్లు భవనాల శాఖకి రైల్వేకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మరమ్మతులు జరిగేటప్పుడు సరిగ్గా జరగలేదు అనేది ఇవాళ అదే చెప్తున్నానండి. వాళ్ళ మంచి కోఆర్డినేషన్ తోటి వాళ్ళ మీటింగ్ జరిగింది. కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎన్బి వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా అక్కడ అవైలబుల్ గా ఉండి ఏమన్నా మాకు అనుమానాలు వస్తే వారు నివృత్తి చేశారు. డిఆర్ఎం వారికి కూడా ఏమన్నా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం జరిగింది. కనుక మంచి సమన్వయం తోటి ముందుకు వెళ్తున్నాం ఈసారి. రామకృష్ణ అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి చొరవతో ఈరోజు ఇక్కడ రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి, అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంటు సభ్యులు నేను కలిసి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 2014-19 కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్ట్లు కావాలని అడగడం, ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్లు తీసుకోవడం జరిగింది. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం, ఈ 5 సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మభూమి హాల్ట్, అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు. అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లు అందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం. దాన్ని ఇవాళ డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు.
అదేవిధంగా అనపర్తిలో ఉన్న 2 రైల్వే గేట్స్లో 413 గేట్ని క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని 14-19 కాలంలో 3,75,00,000 ఖర్చుతో R&B రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం, ఆ రోజు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం, శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా శీతకాన్ని వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల. మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే R&B అధికారులని, రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు, ఎందుకంటే అప్పటికే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు పంపేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా బెక్కువోలు రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన ముడి సరుకులు దిగుమతి కావడం, ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టి తీసుకెళ్లారు. వారు 2వ ఫేజ్లో అమృత్ పథకం 2వ ఫేజ్లో తప్పనిసరిగా బెక్కువోలు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ROB నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎటొచ్చి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ మాధురి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన పురంధరేశ్వర్ గారికి, పెద్దల బుచ్చి చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కోల్ సైడ్ కూడా షిఫ్ట్ అవబోతున్నాం. రాజమండ్రి కోల్ సైడ్ కూడా త్వరలో షిఫ్ట్ అయిపోతుంది. మెయిన్ పొల్యూషన్